హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా చిన్ని ప్రిన్స్ బర్త్డే అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకొని పిల్లలకి ఎప్పుడు గుర్తుండిపోయేలా ఒక ప్లేస్కి తీసుకెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటో మీకు చూపించే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీరు చూస్తున్నారు కదా, నేను ఫ్రూట్స్ని ప్యాక్ చేస్తున్నాను అర్పణ్ చిల్డ్రన్స్ కోసమని. ఇప్పుడు అర్థమైందనుకుంటా కదా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము అని. ఇవన్నీ వాళ్ళ కోసమే తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ ముందు రోజు అక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళకి ఫోన్ చేశాము, బాబు బర్త్డే ఉంది, ఫుడ్ డొనేట్ చేస్తాము అని. ఫుడ్ వచ్చేసి వీళ్ళే రెడీ చేస్తా అన్నారు, మనం డబ్బులు పే చేస్తే చాలు. అయితే ఫుడ్ కూడా మేమే రెడీ చేసి తీసుకువెళ్ళే వాళ్ళం. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది, బయట ఫుడ్ అలో లేదు అని, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకెళ్ళొచ్చు. అందుకే మేము ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాము. మేము మార్నింగ్ టిఫిన్కి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి మనీ పే చేశాము. మమ్మల్ని మార్నింగ్ 8 o'clockకి రమ్మన్నారు. అదే టైంకి వచ్చేసరికి అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు. టిఫిన్ కూడా రెడీ అయిపోయింది, లంచ్ బాక్సెస్ కూడా రెడీగా పెట్టేశారు. చూసారా, అందరూ అమ్మ నాన్న లేని పిల్లలే. చాలా బాధగా అనిపించింది వీళ్ళని ఇలా చూస్తుంటే. తప్పేమో వీళ్ళ అమ్మ నాన్నలు చేస్తే, శిక్ష ఏమో వీళ్ళు అనుభవిస్తున్నారు. పాపం కదా. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ 30 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. దయచేసి ఇలా పిల్లల్ని అనాథల్లాగా వదిలేయకండి. వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ సంతోషాన్ని పసి వయసులోనే నాశనం చేయకండి. ఈ పసి వాళ్ళని చూస్తే నాకు అనిపించింది, మాకెందుకు అమ్మా నాన్న లేరు అని ఒక్కసారైనా వాళ్ళ మనసులో అనుకుంటారు కదా అని తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. అసలు అమ్మా నాన్న లేరు అనే ఊహనే మనం తట్టుకోలేము. పాపం ఇక్కడ పిల్లలు అనుభవిస్తున్నారు కదా, వాళ్ళకి ఎంత ఉంటుంది. మన పిల్లలకి బర్త్డే అనగానే ఏదో ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేసి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం కాదు మనం నేర్పించాల్సింది. వాళ్ళకి కూడా బాగా అర్థమైపోద్ది, మా పేరెంట్స్ నా బర్త్డే అనగానే ఖచ్చితంగా నాకు గిఫ్ట్ ఇస్తారు అని. ఆ గిఫ్ట్ కోసమే బర్త్డే తొందరగా వస్తే బాగుండు అని అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. కాస్ట్లీ గిఫ్ట్స్ కొనివ్వడం పక్కన పెట్టి మన పిల్లల చేత ఇట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళి ఇలాంటి పిల్లలకైనా లేదంటే పెద్దవాళ్ళకైనా మన వల్ల ఎంత వీలైతే అంత సహాయం చేయించడం నేర్పించండి. దీనివల్ల మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో ఇదండి ఈనాటి వీడియో. మేము అంతకుముందు వృద్ధుల ఆశ్రమానికి కూడా వెళ్ళాము. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.